అనేక సంఘ సేవా కార్యక్రమాల్లో అమెరికాలో పాల్గొనడంతో పాటు స్వగ్రామంలో కూడా ఆయనకున్న అభిరుచుల మేరకు అనేక కార్యక్రమాల్లో పాల్గొని తక్కువ కాలం మాత్రమే జీవించగలిగి 70 సంవత్సరాల లోపుగా మన గ్రామానికి వన్నె తెచ్చినటువంటి తానా అధ్యక్షులుగా పనిచేసినటువంటి డాక్టర్ గొర్రెపాటి నవనీత కృష్ణ గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులుగా చేసి ఈ గ్రామంతో ఈ బౌద్ధ చరిత్ర ఉన్న ఈ గ్రామానికి ఏ అవకాశం ఉన్నా కూడా ఈ గ్రామ అభివృద్ధిలో ముఖ్యంగా బౌద్ధ మ్యూజియం ఏర్పాటులో ప్రత్యేకంగా ఆయన పార్లమెంట్ సభ్యుడిగా మన పార్లమెంట్ సభ్యుడిగా కాకపోయినా మన పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యతగా బౌద్ధ మ్యూజియం ఎప్పటి నుంచో పెండింగ్లో ప్రారంభింపజేసి ఈ గ్రామానికి మండల కేంద్రం ఏర్పాటులో కూడా సంపూర్ణ సహకారం ఇవ్వడంతో పాటు కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటులోను ఇంకా తదితర అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ గ్రామం తన సొంత గ్రామంగా ఉండేటువంటి మన ఆప్యాయత అనురాగాలతో ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ వడ్డే శోభనాధీశ్వరరావు గారు హస్తాలతో డాక్టర్ నవనీత కృష్ణ గారి విగ్రహాన్ని మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది. సభ్యులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. వారిని కూడా వాళ్ళ తర్వాత సభకు పరిచయం చేసుకోవడం జరుగుతుంది. ముందుగా విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగిన తర్వాత కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. విగ్రహం ఎందుకు పెట్టుకోవాలని చెప్పి ముఖ్యంగా సందేశం చెప్పాల్సిన అవసరం ఉంది. డాక్టర్ నవనీత కృష్ణ గారు తానా అధ్యక్షుడిగా 2003-2005 అధ్యక్షుడు అయినప్పుడు మన ఘంటసాల గ్రామంలో
వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ఈ ఘంటసాల గ్రామంలో నేను తానా అధ్యక్షుడిగానే కాదు, గ్రామస్తుడిగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి కుతూహలం కార్యక్రమాలకి ప్రోత్సాహకుడిగా తానా అధ్యక్షుడిగా చేసి ఇక్కడ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలను మనం ఇంతకుముందు చూడనటువంటి అపురూపమైనటువంటి శ్రీనాథుడు లాంటి నాటకాన్ని ఒక సినిమాలకి నాటకాలని అవి కూడా ప్రోత్సహించి చేయించడం జరిగింది. తదుపరి ముఖ్యంగా మన జగదీశ్వర స్వామి దేవస్థానానికి అప్పటికి ముఖ మండపం అనేది అవసరమై ఉంది. దాదాపుగా 15 లక్షలు 20 లక్షలు కూడా ఎవరో కూడా మనం వెళ్ళి ఇబ్బంది పెట్టి అడిగింది కాకుండా తనకు తానుగా అనుకుని నేను ఇది పూర్తి చేయాలని చెప్పి ఆయన కుటుంబ సభ్యుడైనటువంటి రంగనాథ్ బాబు గారిని కానీ సురేంద్ర గారిని కానీ వాళ్ళను కూడా దాంట్లో కలిపి ముఖ్యంగా ఆయన నుండి ఈ కార్యక్రమంలో నేను ఇప్పుడు ఇవ్వటమే కాదు, ఇవ్వగా మిగిలింది ఏదున్నా కూడా నాదే బాధ్యత అని చెప్పి నన్ను ప్రోత్సహించి ఆ ముఖమండపం అనేది చాలా పెద్ద కార్యక్రమం. ఆ కార్యక్రమంలో ఆనాడిది నిర్వహించడం జరిగింది. కూడా ఒక సాంఘిక పరంగా కూడా పనికొచ్చేటువంటి కమ్యూనిటీ హాల్ దేవాలయంతో కలిపి నిర్వహిద్దామని చెప్పి పథకాలు చేయటం జరిగింది. స్థానికమైనటువంటి సహకార లోపంతో ఆ కార్యక్రమం నేనే ఇక్కడ స్థానిక సహకారం లోపంతో దాన్ని చేయలేకపోయాం. ఇక్కడ తదుపరి ఆయన మన గ్రామాల్లో అందరికీ కూడా ఇవాళ వ్యవసాయ కార్మికులైనా చేనేత కార్మికులైనా అన్ని రంగాల కార్మికులకైనా అందరికీ ఇంట్రెస్ట్ ఉండేది ఎడ్ల పందాలు, ఎడ్లు దీంట్లో. గతంలో అందరి ఇళ్లలో నుండి మేపిన మనిషి అందరిలోనూ ఒకడే, కానీ ఇప్పుడు మేపిన మనిషి గ్రామంలో కాదు ప్రాంతంలో ఒకటి ఇవాళ. ఎందుకంటే వాటికి ఉన్నటువంటి వ్యయ ప్రయాసాలు అటువంటివి బ్లాక్ బ్రదర్స్ అనేటువంటి దాన్ని మెయింటైన్ చేసి ఇక్కడ సొంతంగా అక్కడ నుండి అధికమైన వ్యయ ప్రయాసాలు తీసుకుని ఇక్కడ మేపించి ఘంటసాలలో కూడా ఇక్కడ పందాలు ఏర్పాటు చేసి ఎడ్ల పందాలని మన గ్రామంలో ఉండాలి అని చెప్పి ఏర్పాటు చేస్తే సంబరాలు మనం ఈ ఎడ్ల పందాలను చూడాలని చెప్పి ఆ రోజున 40-50 గ్రామాలు కూడా రావటం జరిగింది. ఇంకా ముఖ్యమైన కార్యక్రమాలు ఏంటంటే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అనేది ఆయనకు ఉన్నటువంటి దానికి అది ఎందుకు వచ్చింది అని చెప్పి నాకే అనిపించేది. సుభాష్ పాలేకర్ అని చెప్పి ప్రకృతి వ్యవసాయం భారతదేశంలో పేరెన్నికైన సుభాష్ పాలేకర్ని తీసుకొచ్చి దానికి పుణ్యభూమి ట్రస్ట్ అని పెట్టి శోభనాథేశ్వరరావు గారిని గౌరవ సలహాదారులుగా పెట్టడానికి ప్రకృతి వ్యవసాయానికి విజయవాడలో కానీ ఇంకా కొన్ని ప్రదేశాల్లో కానీ అటువంటి చైతన్యవంత కార్యక్రమాలు ఏర్పాటు చేసి లక్షలాది రూపాయల ఖర్చుతో మన అందరం కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి అని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్. ఎడ్ల పందాలకి మళ్ళీ దానికి తేడా. ఎడ్ల పందాలు అంటే ఉత్సాహంగా ఉంది చేశారనే కాదు, దాన్ని చాలా ఎక్కువగా ప్రమోట్ చేశారు ఆయన ఉన్నంతసేపు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళి వడ్డే శోభనాథేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. జయశ్రీ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. అమెరికా నుంచి ఈ కార్యక్రమంలో వారి యొక్క మాట్లాడతారు Dr. Navneet Krishna's youngest son, and I'm really grateful to be here. It's really great to see so many people come out. It shows that my dad meant a lot to the village. But my memory is of the village meaning a lot to my dad. Even when I picture him now, he's coming home from work and he's waiting until it's time for him to call home and talk to all the people here and talk about all the different projects that he has going on here. And that's where his mind was all the time. So I think he'd be really happy to know that this is here as a testament to how important he was to the village. And I'll leave you with one story. It's actually the last conversation I had with my dad before he passed away. He was in the hospital, but he was in very good spirits on that day. Congressional seat, and the campaign wasn't going very well. It wasn't look like he was going to win, or she was going to win. And my dad got very excited and animated. And he said, "No, you can't give up on your friend, and you got to keep supporting them, even if it doesn't look like they're going to win." And he donated money to her campaign that day, and so it just highlighted a couple of aspects of my dad that I really remember, both his generosity and his desire to give opportunity to people, even if the possibility of success seems low. So thank you for being out here.
వీటి గురించి చెప్పారు ఆయన. ఒకటి ఏమిటంటే కనుక ఆయన కాంగ్రెషనల్ క్యాండిడేటు ఆయన స్నేహితుడు నుంచున్నప్పుడు ఆయన ఓడిపోతున్నాడని తెలిసి కూడా ఆయనకి అలా వదిలిపెట్టేస్తే ఎలాగో అని చెప్పేసి ఆయనకి ఇంత సహకారం అందించి ఆయన ఆయనకి సహకారం అందించారు. అదేవిధంగా ఎవరికి ఏదో సహకారం కావాలన్నా కానీ ఆయన చేస్తూ ఉంటారు అని చెప్పారు. కాబట్టి ఆయన యొక్క జనరాసిటీ గురించి ఆయన చెప్పి హెల్పింగ్ నేచర్ గురించి మన విజయ్ గారు చెప్పారు. ఇక్కడ జరిగే విషయాలన్నీ మీ అందరికీ తెలుసు, నేను వేరే విధంగా ఏమీ చెప్పక్కర్లేదు. ఊరికే విజయ్ గారు చెప్పిన దాని గురించి మాత్రమే నేను చెప్తున్నాను. ఒక క్రమశిక్షణమైనటువంటి నడకకి ముఖ్యమైన బాధ్యుడు ఆయన. అసలు ఆదిపురుషుడు రంగనాథ్ బాబు గారు అయినా ఇక్కడ ఒక పద్ధతి నడిచింది అంటే పద్ధతిలో 10 మంది మేము మాబోటి వాళ్ళు ఉన్నా కూడా దానికి ఉన్నటువంటి సూచిక చంద్రశేఖర్ గారు, వారి అబ్బాయి చక్కగా మనకి సందేశం ఇచ్చారు. వారికి కృతజ్ఞతలు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ గారు కూడా తెలుసుకుని ఇప్పుడు వరిపాటి ట్రస్ట్ అధ్యక్షులు 40 సంవత్సరాలుగా 1987లో ఇక్కడ గొర్రెపాటి ఉదయ భాస్కరమ్మ వెంకటరాయలు అనేటువంటి విద్యా ట్రస్ట్ అనేది స్థాపించి తల్లిదండ్రుల పేరుతో 5 కుటుంబ సభ్యులు కూడా 5 అంటే పెద్ద ఆయన రంగనాథ్ బాబు గారు, తర్వాత పట్టవర్ధన్ గారు, మగపిల్లల తర్వాత నవరేంద్ర కృష్ణ గారు, తర్వాత సురేంద్ర గారు, ఆవిడ సుజాతక్క, వీళ్ళు 5 కూడా సభ్యులు దీంట్లో ఉండి ఆనాటి నుంచి ఈనాటి వరకు నిరంతరం ఒక కార్యక్రమంతో కాకుండా గ్రామంలో అవసరాలను బట్టి వాళ్ళ పాత్రలో పరిపూర్ణంగా ఉంటూ ఇక్కడ ఉన్న అవసరాల ప్రభుత్వం తీర్చలేనటువంటి కొన్ని కార్యక్రమాలు మనమే చేస్తే ఉపయోగం ఉంటుందనే కార్యక్రమాలు చేస్తూ నేటికి కూడా చేసేటువంటి గొర్రెపాటి ట్రస్ట్ 40 ఏళ్ళు. 80 ఏళ్ళలో మొట్టమొదట ఈ గ్రామ ప్రముఖులు అయినటువంటి కొంతమంది పేరున విద్యా ట్రస్ట్తో స్కాలర్షిప్స్ హై స్కూల్లో ఇచ్చి పిల్లలకి ప్రోత్సహించడం మొదలైంది. తర్వాత గ్రామ రక్షిత మంచినీటి పథకానికి ఆనాడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మనకే ఇచ్చారు ముందు వాటర్ ట్యాంక్. కానీ దానికి ఇంకా కూడా సోర్స్ అయినటువంటి చెరువు కానీ ఇంకా పైప్ లైన్ సెక్షన్స్లో కానీ వాటిల్లో కానీ ఈ కమిటీ ప్రముఖ పాత్ర వహించడం. తర్వాత గుండేరు బెడ్ రెగ్యులేటర్ మనకందరికీ తెలిసిందే. అది నిబంధనల ప్రకారం అయితే గుండేరు బెడ్ రెగ్యులేటర్, కానీ ఈయనకి టక్కర్ అనేటువంటి ఒక ఇరిగేషన్ ఒక ఆయన ఉండి ఇరిగేషన్ కమిషనర్ ఉండి అది మనకు సాధ్యమైంది. దానివల్ల నేరు ద్వారా అందరికన్నా కూడా ముందు సాగు చేసుకుంటున్నాం. ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి చాలా రంగాల్లో, అది మనందరికీ తెలిసిందే. ఆయన తమ్ముడుగా ఈ గొర్రెపాటి నవనీత కృష్ణ గారు మనకి ఆ ట్రస్ట్లో కార్యక్రమాలతో పాటు ఇంకా చాలా కార్యక్రమాలు చేసి ఇందాక చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ ట్రస్ట్ అధ్యక్షులు గొర్రెపాటి రంగనాథ్ బాబు గారిని సందేశించమని కోరుతా ఉన్నాం. మేమంతా అక్కడ కూర్చొని కరప్షన్ లేని నాయకులు అది ఇది ఆలోచిస్తాం, కానీ ఇక్కడికి వచ్చినాక అసలు సంగతి తెలిసింది నాకు. ఇటువంటి నాయకులు అరుదు. అందుకని ఆయనతో ఎప్పుడు టచ్లో ఉంటాం, అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. అమరావతి రైతుల తరఫు నుంచి హైకోర్టులో సుప్రీంకోర్టులో లాసూట్లు ఇస్తే కలిసే వేసేవాళ్ళని. తర్వాత మీ అందరికీ తెలుసు కదా, అందులో సుజాత కూడా వచ్చింది, చాలా సంతోషం. మనకి ఆరోగ్యం బాగుంటలేదు ఈ మధ్యలో, అయినా కానీ చాలా కష్టపడి వచ్చింది. తర్వాత ఇద్దరు డాక్టర్లు నెక్స్ట్ మా గురువు గారి పిల్లలు పెద్ద బేబీ చిన్న బేబీ అనేవాళ్ళు అండి, వాళ్ళు కూడా మెడ్రాస్ నుంచి వచ్చారు, చాలా సంతోషం. నవనీత కృష్ణ హై స్కూల్లో ఇక్కడ దాకా పెరుగుతున్నారు. తర్వాత మెడిసిన్ అయినాక తనకి సేవ చేయాలని ఎక్కువ ఉండేది. ఇక్కడ ఒక సంవత్సరం ఉండి ఫ్రీగా సేవ చేశాడు. అక్కడ మందు షాప్ గోపాలకృష్ణ తెలంగాణలో అయిపోయినాక అమెరికా వచ్చాడు, డాక్టర్ అయ్యి ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం అయినాక మళ్ళీ ఆ సేవ చేయాలనేది ఉండి, అది కూడా ఆకుండా ఇంకా ఇండియాలో కూడా ఏదైనా రాజకీయం చేసి సేవ చేద్దామని కొంచెం ప్రయత్నించాడు. తనకేమో హెల్త్ సరిపడలేదు, అట్లాగే హాస్పిటల్ పెడదామని అన్నీ సేవ చేద్దామని చేశాడు. నవనీకృష్ణ అంటే సేవ, ఆత్మీయత, ఎంతో ప్రేమగా ఫోన్ చేస్తే అన్నయ్య అని నూరూరా పలికించేవాడు, ఎంతో ప్రేమగా. ఇక్కడ అమెరికాలో కూడా ఎంతమంది మాట్లాడుతూ నేను రోజు మాట్లాడేవాడిని అంటే నేను రోజు మాట్లాడేవాడిని చెప్పుకున్నారు.
అటువంటి తనకు బాగుంటుందని విగ్రహం పెట్టారు వాళ్ళ కుటుంబ సభ్యులు. చాలా సంతోషం. అందరినీ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా వారు ఇచ్చినటువంటి మంచి సందేహాలు ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ మనం కొంచెం ఎండలో ఇబ్బంది పడుతున్నామని చెప్పి అనుకునేదానికి ముందుకి షామయాన్ వేసకపోవటానికి కారణం, ముందుకు షామయాన్ వేస్తే ఈ బొమ్మలకి విలువ తెలియకపోతుంది. ఈ కార్యక్రమానికి ఈ బొమ్మలకి విలువ ఉంటేనే ఇటువంటి ముఖ్యమైన ప్రదేశంలో ఈ విగ్రహం పెట్టాము. కొంచెం ఇబ్బంది పడ్డా కూడా అనే ఉద్దేశంతోనే జరిగింది. ఇది మా ఆలోచనే ఇక్కడ, అంతకన్నా వేరేగా మీరు అన్యత భావించొద్దు. సరే, ఎప్పుడు మనకి చివరికి డాక్టర్ జయశ్రీ గారి తర్వాత చివరికి వంద సమర్పణ చెప్తారు. మనకి ఇందాక చెప్పుకున్నాం, మన ముఖ్య అతిథులు మన అందరికీ కూడా వడ్డే గారు అంటారు, వడ్డే శోభనాధీశ్వరు అంటారు, రైతు శోభనాధీశ్వరు అంటారు. వ్యవసాయ శాఖ మంత్రిగా చేసి ఎంతో ఆప్యాయతతో మన కుటుంబ సభ్యులాగా ఏ రకమైన హడావిడికి ఆర్భాటం లేకుండా నవనీత కృష్ణ గారితో ఉన్నటువంటి మంచి సత్పరిచయంతో కానీ, ఇంకా రంగనాథ్ బాబు గారితో కూడా ఉన్నటువంటి అంత సత్పరిచయంతో కానీ ఈరోజు ఇచ్చేసినటువంటి మన ఆత్మీయ అతిథులు గౌరవనీయులు శ్రీ వడ్డే శోభనాధీశ్వరరావు గారిని వారి యొక్క అమూల్య సందేశం ప్రజలందరికీ మీ గ్రామమే కాకుండా పరిసర గ్రామాల్లో ప్రజలకు కూడా స్ఫూర్తినిచ్చేటటువంటి ప్రదేశం ఇది. ప్రపంచానికే శాంతి సందేశాన్ని ఇచ్చినటువంటి బుద్ధ భగవానుడు ప్రజలలో ఆర్థిక స్తోమత కానీ కుల మతాలతో కానీ నిమిత్తం లేకుండా మనుషులందరూ ఒకటి అనేటటువంటి సంయమనాన్ని జ్ఞానాన్ని ప్రసాదించిన వాడు, ప్రబోధించిన వాడు గౌతమ బుద్ధుడు. మన చిరంజీవి రామకృష్ణ చెప్పాడు, అట్లాగే రంగనాథ్ బాబు గారు కూడా చెప్పారు. నాకు కూడా మీ గ్రామంతో కొద్దిగా దీర్ఘకాలమైనటువంటి సంబంధం ఉంది. మా తాతగారు వడ్డే శోభనాథులు గారికి, మన రంగనాథ్ బాబు గారి నాన్నగారు వెంకట్రాయలు గారికి సంబంధాలు, అట్లాగే కిసాన్ వెంకట సుబ్బయ్య గారు, రంగా గారు ఎంతో అభిమానించినటువంటి రైతు నాయకుడు కిసాన్ వెంకట సుబ్బయ్య గారు. బెజవాడలో విజయ టాకీస్ పక్కంట రోడ్లో స్వతంత్ర పార్టీ కార్యాలయం ఉండేది. అక్కడే ఒక గదిలో పెద్ద ఆయన తాతగారు వెంకట సుబ్బయ్య గారు, మా అమ్మ సరస్వతమ్మ గారు అక్కడ ఉండేవాటి. వెంకట సుబ్బయ్య ఆంధ్ర బ్యాంకులో పనిచేసేవారు. ఆయన నాకు చాలా స్నేహంగా ఉండేవారు. ఆయనే చాలా పర్యాయాలు మా ఘంటసాలలో బౌద్ధ అవశేషాలు ఉండేయండి, ఒక మ్యూజియం ఏర్పాటు చేస్తే బాగుంటుంది, అది ఎందుకు సహకరించాలి అంటే దానిపైన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు క్వశ్చన్స్ వేయటం, లెటర్లు రాయటం, పర్సనల్గా పర్సూ చేసి దాన్ని శాంక్షన్ చేయించడం జరిగింది. వారు నాకు డైరెక్ట్గా పరిచయం లేకపోయినా ఒక సందర్భంలో మన రామకృష్ణ కానీ, చంద్రన్ గారు కానీ, లీలాకృష్ణ గారు కానీ వీరు నా గురించి రెండు మంచి మాటలు చెప్పినందువలన వారి మనసులో ఒక మంచి భావం ఏర్పడి నాకు చాలా చక్కని సహకారం అందించినటువంటి వారు రంగనాథ్ బాబు గారు. మర్చిపోను నేను. అట్లా చాలామంది సహకారం ఉండబట్టే ఇవాళ గౌరవంగా కొంత మేరకైనా తాత ఇచ్చింది సగం వెళ్ళిపోయినా మిగిలిన సగంతో వాళ్ళ కుటుంబం నడుపుకోగలుగుతా ఉన్నామని చెప్పి చెప్తూ, రంగనాథ్ బాబు గారు మరి ఆ రోజు అక్కడ గుండేరు మీద కట్టినటువంటి చెక్ డ్యామ్ ఏదైతే ఉందో అది చాలా ఉపయోగపడింది. అనేక వేల ఎకరాలకి ముందుగా నాట్లు వేసుకునేటటువంటి అవకాశం లభించింది. అది మరి ఆ రోజున దాదాపు సుమారుగా 50 లక్షలు అంత ఖర్చు అయింది అన్నట్టుగా ఆ రోజుల్లో అంతం జరిగింది. అంతే కదా, కోటి రూపాయల పైన అయింది. మనం అందరం అంత స్థాయిలో చేయలేకపోవచ్చు, కానీ ఎంతో కొంత మనం కూడా సాటివాడికి సహాయం చేయటం, పేదవాడికి సహాయం చేయటం కార్యక్రమాలని తప్పనిసరిగా మనకు వీలైనంత పేరులో
చేయాలనేటటువంటిది నా కోరిక. మన ఘంటసాల గ్రామం మరి వెనకటి రోజుల్లో కూడా జమీందారీ వ్యతిరేక పోరాటంలో గోటకంలో జరిగిన ఉద్యమం, అట్లాగే మహాత్మా గాంధీ గారి గ్రామం రావటం, అట్లాగే ఈ గ్రామంలో చేనేత కార్మికులు ఉండి చాలా చాలా నేర్పరితనంతో వస్త్రాలు నేసి విదేశాలకు ఎగుమతి చేయటం, ఇవన్నీ కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొనటం. కానీ అట్లాగే మా ఉషారాణి ఉండగా మన ఇక్కడ ఉన్నటువంటి రీసెర్చ్ స్టేషన్లో అమ్మ కేవీకే పెట్టించాలి మీ స్వగ్రామం, అది చేయకపోతే ఎట్లా అంటే ఆవిడ కూడా అంగీకరించి కేవీకే ఏర్పాటు చేసింది. ఉపయోగించుకోండి చక్కగా. భానుమతి కృష్ణ గారు ఎక్కడో అమెరికాలో ఉండా ఆయన ఒంగోలు పశువులంటే ఎంత అభిమానమో చెప్పడానికి వీల్లేదు. చాలా ఖర్చు అయినప్పటికీ కూడా లెక్క చేయకుండా నేను 2-3 సార్లు ఈ ఊరు వచ్చినప్పుడు అక్కడికి చూశాను. వారి ఇంటి ఎదురుగా ఆ సాగు దగ్గర ఉండేవి పుష్పరాజాలు. వాటిని ఎందుకంటే మనం ఆ ఒంగోలు జాతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఒక వ్యక్తిగా వారు చేసినటువంటి ఆ గొప్ప పని ఏదైతే ఉందో దానిని చూసి ప్రభుత్వాలు ఎక్కడికక్కడ ఆ విధంగా అక్కడ నల్లమడ, నక్కవాగు, అట్లాగే మన గుండేరుతో పాటు ఇంకా ఉన్నాయి కొన్ని వాగులు. వాటికి చెక్ డ్యాములు కట్టి ఆ దగ్గరలో చిన్న చిన్న లిఫ్టులు పెట్టి ముందుగా సాగు చేసుకుని కొంత అధిక దిగుబడులు సాధించుకునేదానికి అవకాశం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అంతేకాకుండా మరి విద్య, చల్లపల్లిలో స్కూలు, దాన్ని చక్కగా చంద్రన్ గారు నిర్వహిస్తూ ఉండేవారు. అట్లాగే హెల్త్ కానీ ఇవన్నీ కూడా చాలా మంచి కార్యాలు నవనీత్ కృష్ణ గారు అట్లాగే వారి కుటుంబ సభ్యులందరూ కూడా చేస్తూ ఉన్నందుకు నేను హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ నేను మన ఆయన రాఘవరావు నారాయణ రెడ్డి గారు అని చెప్పి రాయలసీమ ఆదర్శ రైతు, మీ ఊళ్ళో మన సోదరుడు అట్లాగే ఆ నారాయణ రెడ్డి గారు కూడా చాలా మంచి రైతు. సేంద్రీయ వ్యవసాయం అంటే ప్రకృతి వ్యవసాయం అంత సులభం కాదు. అందులో కూడా ఈ రోజుల్లో ఎక్కువ భాగం ఎక్కువ భూమి కౌలు రైతులు చేస్తూ ఉన్న రోజులలో కౌలు రైతు ప్రకృతి వ్యవసాయం చేయలేదు, ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా అంతేదిగా చేయలేదు. ఎందుకంటే అతను ఖచ్చితంగా భూమి యజమానికి అతను ఇవ్వాల్సినటువంటి కౌలు ఇవ్వాలి, తన ఖర్చులు రావాలి, కొంత మిగలాలి. కాబట్టి అతను రిస్క్ తీసుకుంటామేమో అని అధైర్యపడతాడు. కానీ ఒక్క ఆవు దేశీయ ఆవు, ఒంగోలు ఆవు కానీ, గిర్రు కానీ, పొంగనూరు కానీ ఏదైనా ఒక్క ఆవు ఉంటే 15-20 ఎకరాల వరకు కూడా ఆ ఆవు పేడ, ఆవు మూత్రంతో మనం బ్రహ్మాండంగా పంటలు పండించుకోవచ్చు. మొట్టమొదటి ఒక 2-3 సంవత్సరాలు కొంత దిగుబడులు తగ్గుతాయేమో కానీ ఆ తర్వాత దాదాపు వరి పంట అయితే 30, 33, 34 కూడా అవుతాయి. దిగుబడి అట్లా ఉంచి అసలు ఇవాళ అడ్డగోలుగా చాలా డబ్బు ఖర్చు పెట్టి చాలా ఖరీదైనటువంటి రసాయనిక క్రిమిసంహారక మందులు, పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ వాడుతూ ఉన్న పరిస్థితి రాదు. ఎప్పుడు ఆవు మూత్రం కలిపి బెల్లప్పొడి వేసి దాంట్లో వరిపిండిగా బియ్యం పిండి కానీ మినప్పిండి కానీ వేసి 4 రోజులు తిప్పి ఆ తర్వాత చేను మీదకి వదిలి ఆ చేలోకి అవన్నీ కూడా సూక్ష్మజీవులు, కోట్లాది సూక్ష్మజీవులు వెళ్ళి భూసారం పెరిగి అక్కడ హ్యూమర్స్ పెరగటం వలన అసలు రోగ నిరోధక శక్తి పెరిగి మందులు కొట్టాల్సిన అవసరం కూడా పెద్దగా రాదు. ఆ కోణంలో మన నవనీత్ కృష్ణ గారు చాలా తాపత్రయపడ్డాడు. బాగా ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని తక్కువ ఖర్చుతో మంచి పంటలు దిగుబడి చేయగలిగిన అవకాశాన్ని మనం రైతుల దగ్గరికి విస్తృతంగా తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారు. అట్లాగే ఆయనకి మన రంగనాథ్ బాబు గారు చెప్పినట్టు రాజకీయంగా కూడా, అంటే రాజకీయం అనేది ఆయన ఆ రాజకీయాల ద్వారా మరింత ఎక్కువగా ప్రజలకు సేవ చెయ్యాలి అనే కోరికతో బెజవాడలో ఇల్లు తీసుకుని బెజవాడలో తిరిగాడు. నేను చూస్తూ ఉండేవాడిని.
అప్పటికే ఆయన కొంత ఆరోగ్యం తేడా ముఖ్యంగా మన మధ్యన లేకపోయినా ఆయన యొక్క జ్ఞాపకాలు మనకి చిరకాలం మన మనసుల్లోనే ఉంటాయని చెప్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి రంగనాథ్ బాబు గారికి, రామకృష్ణ గారికి, చంద్ర గారి అబ్బాయికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. సందేశం చాలా సువివరంగా నవనీత కృష్ణ గారి యొక్క అన్ని కార్యక్రమాల గురించి చక్కగా పెద్దగా ఆయనకు ఉన్నటువంటి అవగాహన చెప్పారు. వారికి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మనకి మన శాసనసభ్యులుగా మండలి గుర్తుప్రసాద్ గారు మనకు ఉండి ఖచ్చితంగా ప్రతి ప్రోగ్రాంకి అటెండ్ అయ్యేటువంటి మనిషి. ఈ రోజున కలకత్తాలో మండలి వెంకటకృష్ణారావు గారి లైబ్రరీ ఒకటి ప్రారంభించడానికి తప్పనిసరి వెళ్ళటం జరిగింది. ఆయన తరఫున ఇక్కడికి వారి అబ్బాయి గారి విశేషం మండలి వెంకటరామ రాజా గారిని వచ్చి వారి సందేశం అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున ఇంత పవిత్రమైన ప్రదేశంలో ఇందాక పెద్దలు చెప్పినట్టు 3 విగ్రహాలు, చాలా గొప్ప వ్యక్తులు, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి 3 చిహ్నాలని ప్రాంతంలో ఈ రోజున ఇక్కడ నవనీత కృష్ణ గారి విగ్రహాన్ని, ఎందుకంటే వారు చేసిన సేవా కార్యక్రమాలు, తానా అధ్యక్షుడిగా అవనివ్వండి, దాని తర్వాత ఈ ప్రాంతంలో అనేక ఎవరు ఆపదలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నా వారిని వెళ్తే వారికి వెంటనే పరిష్కరించే విధంగా, ఎందుకంటే మనం చూస్తున్నాం ఎప్పుడు కూడా ఈ కుటుంబం ఎప్పుడు ఎవరు ఆపద ఉందని చెప్పి ఏది స్కాలర్షిప్లు కావాలన్నా, ఏది కావాలన్నా, చదువు రీత్యా కానీ ఏది కావాలన్నా కూడా వెంటనే స్పందించి ముందుండే కుటుంబం ఈ కుటుంబం. అటువంటి కుటుంబం నుంచి ఈరోజు నవనీత కృష్ణ గారు తానా అధ్యక్షుడిగా కానీ, అదేవిధంగా మన ప్రాంతానికి డాక్టర్గా అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి విగ్రహం ఇక్కడ ప్రారంభించుకుంటాం. అది కూడా మన వడ్డే శోభనాథేశ్వరరావు గారి చేతుల మీదుగా చేసుకుంటాం. మనకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారు, నాన్నగారు రావాల్సి ఉంది, కానీ ఇందాక చెప్పినట్టు కలకత్తాలో వేరే కార్యక్రమం ఉంటాం కదా, వారు రాలేకపోయారు. కానీ వారు వచ్చుంటే చాలా ఆనందంగా ఉండేది ఈ రోజుని చక్కని కార్యక్రమంలో పాల్గొన్నట్టే అని చెప్పి భావిస్తూ వారి కుటుంబ సభ్యులకి మరొకసారి సంతానం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హింద్. అంటే మనకి కొంచెం అన్నిటి మీద ఉత్సాహం ఉండే మనిషి అనుకుంటాం, కానీ డాక్టర్గా కూడా చాలా గట్టి డాక్టర్ అని చెప్పి అక్కడ టెక్సాస్ మెడికల్ బోర్డు వాళ్ళు 7,000 డాక్టర్గా కూడా నిన్నగా టెక్సాస్ నగరం అంటే అక్కడ అమెరికాలో గుర్తించారు అంటే ఖచ్చితంగా మిగతా డాక్టర్ల కన్నా కూడా నిన్నగా ఈయన చేయటం వల్ల ఈయన అక్కడ గుర్తించడం జరిగిందని చెప్పి విన్నాం. ప్రత్యేకంగా ఆ డాక్టర్ గారు అటువంటి గొప్పతనంతో మన ఊరికి, మన ప్రాంతానికి వంచేసినటువంటి నవనీత కృష్ణ గారి భార్య డాక్టర్ జయశ్రీ గారు ఈ కార్యక్రమానికి ముందుగా వచ్చి ఇక్కడికి వచ్చి అందరికీ కూడా 100 సమర్పణ చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నారు. పెద్దలైన వడ్డే శోభనాథేశ్వరరావు గారు ఆరోగ్యం బాగా లేకపోయినా కూడా చాలా పెద్ద మనసులో వచ్చినందుకు చాలా ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టి ఈ మాన్యుమెంట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టి సక్సెస్ఫుల్గా చేసినందుకు రామకృష్ణ గారు, వాళ్ళ కమిటీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నవనీత కృష్ణ గారికి ఫ్యామిలీ ఒకటి, ఊరు ఒకటి అని సపరేషన్ ఉండదు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఊరు అంతా ఫ్యామిలీ నెట్వర్క్ అనమాట. అట్లాగే ఉన్నాను. ఇంత జరిగినందుకు చాలా ఆనందకరంగా ఉంది. ఆయన రికగ్నైజ్ చేసినందుకు, మీరందరూ వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. పనిచేసేటువంటి కార్యనిర్వాహకులందరూ కూడా నిర్ణయించిన పద్ధతి ఇక్కడ చేసుకోవడం జరిగింది. చాలా ధన్యవాదాలు. మీరు, మీ కుటుంబ సభ్యులు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అందరినీ కూడా ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెబుతూ మరొకసారి పెద్దలు శోభనాథేశ్వరరావు గారికి మన గ్రామం తరఫున, మన ప్రాంతం తరఫున, రంగనాథ్ వారి బంధువుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. బట్ నవనీత్ అన్నయ్యతో నాకు చాలా ఎక్కువ అటాచ్మెంట్ ఉంది. అయితే అన్నయ్య ఈరోజు మనం లేకపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. 2011లో ఘంటసాల గ్రామస్తులందరము కూడా ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలి ఘంటసాలలో అన్నప్పుడు నేనే అన్నయ్యని యాక్చువల్గా అన్నయ్య ఇట్లా ఘంటసాలలో ఎన్టీఆర్ విగ్రహం పెడదామని చెప్పేసి ఆలోచిస్తున్నామంటే విగ్రహానికి ఎంత అవుతుంది అని చెప్పేసి నన్నే అడగటం జరిగింది. నేను అడిగితే అప్పుడు తెనాల్లో ఉన్నటువంటి శిల్పశాల వాళ్ళని అడిగితే 2,50,000 అవుతుందంటే
అన్నయ్య వెంటనే నన్ను హైదరాబాద్లో కారులో ఎక్కించుకొని తీసుకువెళ్ళి సాంబశివరావు గారి దగ్గర 2,50,000 రూపాయలు చెక్కు రాసి ఘంటసాలలో విగ్రహం ఏర్పాటు చేయడంలో విగ్రహం మొత్తం నాదే అని చెప్పేసి ఘంటసాలలో ఉన్నటువంటి గ్రామస్తులందరికీ చెప్పని చెప్పేసి నాకే ఆ చెక్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా ఏదైతే నందమూరి బాలకృష్ణ గారిని తీసుకురావడం అయితేనేమి, ఆ కార్యక్రమాన్ని అంతగా ఘనంగా నిర్వహించడం అయితేనేమి, ఆ రోజే నందమూరి బాలకృష్ణ గారు నేను రాజకీయాల్లోకి వస్తున్నాను, ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నానని ప్రకటించడం అనేటువంటిది సాక్షాత్తు అన్నయ్య నవనీత కృష్ణ అన్నయ్య ముందు నవనీత కృష్ణ అన్నయ్య సాక్షిగా ఆ రోజు చెప్పడం అనేటువంటిది కూడా ఘంటసాలకి చాలా గర్వకారణం. మరి ఏది అడిగినా కాదనేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆయన హెల్త్ బాగోనప్పటికీ కూడా విజయవాడలో ఒక ఇల్లు తీసుకుని రాజకీయాల్లోకి రావాలి అనేటువంటి దీంతో ఏదో ఒకటి నా వైపు నుంచి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ప్రతి గ్రామానికి తిరుగుతూ ఆ రోజు దేవినేనమ్మ గారు పాదయాత్ర చేస్తేనైతేనేమి ప్రతి దాంట్లో కూడా నాకే బాధ్యత అప్పచెప్పేవాళ్ళు కాబట్టి నేను ప్రత్యక్ష సాక్షిని. అయితే దురదృష్టవశాత్తు ఏదైతే కనుక 2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని చెప్పేసి విజయవాడలో స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఆ రోజు మల్లెల పద్మనాభం గారి చుట్టూ తిరిగి దాదాపు 20 ఎకరాలు సేకరించి దాదాపు 600 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేద్దామని చెప్పేసి 21 మందితో కమిటీ ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా ఆ రోజు శంకుస్థాపన కార్యక్రమానికి కూడా నేను డైరెక్ట్గా అన్నయ్యతో పాటు ఉన్నాను. చంద్రబాబు గారు వచ్చి A1 కన్వెన్షన్లో ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారుండేసి దురదృష్టవశాత్తు ఆ కార్యక్రమంలోనే ఆయనకి ఆ విధంగా ఇబ్బంది కలగటం ఉండేసేసి ఆయన అప్పటికీ ఇబ్బంది పడుతున్నప్పటికీ అంత ముందుకు రావటం. బట్ ఆయన ఆ రోజు ఆ ప్రోగ్రాంకి రాకోకుండా ఉన్నట్లయితే కనుక ఈరోజు మన కళ్ళ ముందు ఉండేవాడేమో అని చెప్పేసి నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఏమైనా ఆయన ఈ రాష్ట్రానికి అలాగే ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలు చిరస్మరణీయం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నవనీత అంటే ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ఏం చేయాలో. నేను చిన్నప్పుడు ఏమనుకునేవాడు అంటే మా తమ్ముళ్ళు వీళ్ళు ఇంటికాడ ఎంచుకుంటున్నారు అనుకునేవాళ్ళు. పట్టవర్ధన నవనీత సెలవులు వచ్చినాయి అంటే మా ఇంటికి వచ్చేవారు. అట్లా ఉండేవాళ్ళం. అసలు మా తమ్ముళ్ళే అనుకునేదాన్ని. తర్వాత నాకు ఎంత సహాయం చేశాడంటే సుజాత కొడుకు ఒకసారి కొంచెం బాగా అయింది, వాడితో వచ్చాడు. రోజు పొద్దున్న నేను బ్రేక్ఫాస్ట్ చేసేయటం, ఆ పిన్నికి ఇచ్చి రావటం, మంచాల మీద ఎక్స్ట్రా పరుపులు ఉండేవి అడి ఎక్కి పడుతాం. నాతో కబుర్లు చెబుతా ఉండగానే నేను వంట చేసి మళ్ళీ క్యారియర్ పెట్టేదాన్ని. మళ్ళీ క్యారియర్ తీసుకెళ్ళి అలా 2 నెలలు నా దగ్గర ఉంది గుంటూరులో. తర్వాత ఇంకో క్వశ్చన్ ఎప్పుడు ఆ రోజుల్లో అడిగేవాడు, ఎందుకంటే మా అమ్మ నిన్నెందుకు తీసుకెళ్ళి చదివించలేదు, నిన్ను ఒక్కదాన్నే చదివించకుండా ఇంటి బాధ్యత ఎందుకు అప్పచెప్పారు అని క్వశ్చన్ వేసేవాడు. అంటే ఎవరో ఒకళ్ళు అన్నయ్య వదిలేసాడు చదువు, నేను వదిలేశాను అన్నా. మా అమ్మ చాలా నలుగురినే చదివించింది, నిన్ను ఒకదాన్ని తీసుకెళ్ళి చదివిస్తే పోయేది ఒక క్వశ్చన్. రెండోది ఏం అడిగేవాడంటే మా అమ్మమ్మ నా తర్వాత 3 తీసుకెళ్ళి, నీకు కూడా 9 ఏళ్లే కదా, నీకెందుకు ఇల్లు అప్పచెప్పింది. ఇలా నా మీద చాలా అపేక్షగా నేను చాలా కష్టపడిపోయానని అట్లాంటి రోజులు చెప్పుకునేవాడు అనమాట. తను అమెరికాలోనే ఉన్నాడు. 4-5 మనుషులను పంపించి అక్కడ ఏమన్నా కావాల్సి వస్తున్నామో నా సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువ అనమాట. ఆమెకి ఏమన్నా అవసరం అవుతుందేమో, ఇది చాలా సడన్గా అని అన్ని ఏర్పాట్లు పూల దాంట్లో అవన్నీ తెప్పించి చూపించాడు. నా సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువ అనమాట నవనీత. చివరిసారిగా మాటలు ఏంటంటే, అక్కయ్య నేను పులి నోట్లో తలకాయ పెట్టి బయటకు వచ్చేసాను, జనవరిలో ఇండియా వస్తున్నాను, నీకున్న కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అవన్నీ తీర్చేసి కానీ నేను ఘంటసాల వెళ్ళను అని చెప్పాడండి. కానీ అది చేయలేదు, తను కూడా చేయకుండా వెళ్ళిపోయాడు నాకు అనమాట. అట్లా చాలా బాధ అనిపిస్తుంది. ఇంత సహాయం ఈ ఊరికి గానే కాదు, ఎన్ని చోట్ల ఎంతమందికో చేశాడు. నాకు చాలా అంటే నేను పట్టభద్ర నవనీత మా ఇంట్లో ఉండకుండా వాళ్ళు తీసుకెళ్ళారు. గవర్నమెంట్ తిన్నాడు
ఇద్దరిని అని అనుకునేదాన్ని అన్నమాట. నన్ను పరాత్పర గారితో వీళ్ళందరూ కూడా మాట్లాడేసి చాలా బాగుంటుంది అని ఉంది కానీ అక్కడ పన్నెండు అవుతుంది భోజనాలు. అక్కడ మన అందరూ కూడా 100 మంది కాదు 1000 మంది ఉన్నారు అక్కడ. మనం దయచేసి మనం అక్కడ వెళ్ళిపోదాం. అందరూ కూడా ఈ కార్యక్రమం ముగించుకుని అందరికీ కూడా కృతజ్ఞతలు. పాల్గొన్న వారికి, ప్రసంగించిన వాడికి, అభినందనలు చెప్పిన వాడికి అందరికీ కూడా.